షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. జడ్పీ చైర్మన్ ముప్పాళ్ళ హారిక మీద జరిగిన దాడి నేపథ్యంలో విజయవాడలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ ఆధ్వర్యంలో మహిళలందరూ కూడా ఆందోళన దిగారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం, అంటే ఆ రోజు ఉద్దేశపూర్వకంగానే ముప్పాళ్ళ హారిక, రాము, టీడీపీ వాళ్ళు నిరసన తెలియజేస్తుంటే ఉద్దేశపూర్వకంగా అక్కడ వెళ్ళారు, అక్కడ కారు నిలిపారు అనేది ప్రధానంగా టీడీపీ నేతలు కానీ అక్కడ స్థానిక గుడివాడ నేతలు చెప్తున్నమాట. అసలు చాలా దారుణం అండి. ఎందుకంటే మా జెడ్పీటీసీ మెంబర్ ఆవిడ, మా జెడ్పీ చైర్మన్ ఆవిడ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి వెళ్తుంది. మా మీటింగ్కి మేము వెళ్ళే హక్కు కూడా మాకు లేదా? వెళ్తున్న ఆమె కారు మీద అంత దారుణంగా, అంటే ఆమె మీద దాడి చేయడానికి ప్రయత్నించిన పరిస్థితిలో కారు పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి క్లియర్గా అన్ని విజువల్స్లో మనం చూసాము. ఈ రోజుకి 3 రోజులైనా కూడా ఈ రోజు కూడా కనీసం చర్యలు తీసుకోలేదు. వీళ్ళు కేసు పెడితే కనీసం కేసు నమోదు చేయని పరిస్థితి నెలకొని ఉంది. కనీసం స్పందించట్లేదు ముఖ్యమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ. తిరిగేమో ఆ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఎంత దారుణం అంటే, విచారణ చెయ్యము, ఆవిడ స్వయంగా వచ్చి కంప్లైంట్ ఇస్తే చూస్తాము అనేసి. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రం ఏమైనా జరిగితే జరగకుండానే వాళ్ళ మీద జరిగినట్టుగా సుమోటోగా కేసులు వీళ్ళు తీసుకుంటారు. కానీ వేరే పార్టీ వాళ్ళకి కానీ ప్రజలకు కానీ ఏమైనా జరిగితే వీళ్ళు తీసుకోరా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణం అసలు! ఆవిడ ఏమైనా మహిళా కమిషన్ చైర్పర్సనా లేదా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలా అర్థం కాని పరిస్థితిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉన్నారు. అలాగే హోంమంత్రి గారు నిన్న తిరిగి చెప్తున్నారు, మా పార్టీ నాయకుల మీద కేసులు పెడతారంట. అసలు ఈ ఇష్యూలో కూడా జడ్పీ చైర్పర్సన్ గారి కారు మీద దాడి జరిగితే ఆమె భర్త మీద తిరిగి కేసు పెట్టారు. అక్కడున్న ఒక జడ్పీటీసీ మెంబర్ మీద కేసు పెట్టారు. అంటే జనరల్గా ఎక్కడైనా ప్రజాస్వామ్య దేశంలో బాధితుల్ని ఆదుకుంటారు పోలీసులు, బాధించిన వాళ్ళ మీద కేసులు పెడతారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో మాత్రం రివర్స్లో ఉంటుంది అనమాట. మహిళా కమిషన్ కలిసే ప్రయత్నం చేశారా ఏంటి మేడం? మహిళా కమిషన్ బాధ్యత కదండి. తెలుగుదేశం పార్టీ మహిళలకి ఏమీ జరగకుండానే ఏదో జరిగినట్టుగా సుమోటోగా కేసులు స్వీకరిస్తారు కదా. మేము డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా జడ్పీ చైర్మన్ గారు కంప్లైంట్ ఇచ్చారు కదా హారిక గారు. ఇది ఆవిడ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఈ కేసు విచారణ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఒక మహిళగా అసలు సిగ్గుచేటు. హోమ్ మినిస్టర్ ఒక మహిళ అయ్యుండి కూడా ఆవిడ ఎంత దారుణంగా, ఎంత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ప్రతి అడుగడుగునా కూడా మహిళల భద్రతని వీళ్ళు గాలికి వదిలేశారు. ఒక ప్రథమ పౌరురాలైన మహిళకే భద్రత లేకపోతే సామాన్య మహిళలకి ఇంక ఈ రాష్ట్రంలో రక్షణ ఏముంటుంది? మహిళలు చాలా అసహించుకుంటున్నారు కూటమి ప్రభుత్వాన్ని. ఎంత దారుణమైన పాలన ఇస్తున్నారు వీళ్ళు. ఖచ్చితంగా మహిళలందరూ తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నిజం చెప్పాలంటే పేర్నాని గారు రప్ప నరుగుతామని కామెంట్ చేశారు కాబట్టి ఆయన క్షమాపణ చెప్పాలని మేము వచ్చామనేది తెలుగుదేశం మహిళా కార్యకర్తలు కూడా ఆ రోజు అక్కడ చెప్తున్నారు. మీకు ఒకటి చెప్తూ ఉన్నానండి, అక్కడ జరిగింది ఏంటి? జడ్పీ చైర్పర్సన్ గారు తను ఎక్కడ ఏ నియోజకవర్గంలో జడ్పీటీసీ మెంబర్గా ఉన్నారు ఆ నియోజకవర్గంలో జరుగుతున్న మీటింగ్కి వెళ్తున్నారు. అసలు ఆవిడికి ఇక్కడ జరుగుతున్న దానికి ఏంటి సంబంధం? ఆవిడని ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేశారు? ఒక మహిళ అయ్యుండి ఆమెని దారుణంగా బాధించడానికి వాళ్ళు ఎందుకు ప్రయత్నించారు? నిజంగా ఆ కారు ఎంత ఘోరంగా డ్యామేజ్ అయింది. ఆ దెబ్బలు కనుక ఆవిడికి తగిలుంటే ఎంత ప్రాణాలే పోయేవి కదా. అంటే ఒక హత్యాయత్నం ఒక ప్రథమ పౌరురాలైన మహిళకి వీళ్ళు చేశారంటే ఎంత బరి తెగించి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. తీసుకుంటే వాళ్ళ కార్యకర్తలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అసలు ఐసిస్ తీవ్రవాదులు ఉంటారు, వాళ్ళు తీవ్రవాదుల్ని ప్రొడ్యూస్ చేస్తారు. అదేవిధంగా ఎక్కడున్నా తీసుకున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళలో కొందరు గోండాలను తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇలా మహిళల మీద దాడులకి అఘాయిత్యాలకి పూనుకుంటూ ఉండే పరిస్థితి మనం చూసాము. ఖచ్చితంగా ఇలాంటివి అరికట్టాల్సిన అవసరం ఉంది. అది ఒక బీసీ మహిళకి ఎంత అన్యాయం జరిగినా, ఎంత దారుణంగా, ఎంత నిరాసక్తంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు ఈ రాష్ట్రంలో సీఎం లేరా? డిప్యూటీ సీఎం లేరా? డీజీపీ లేరా? హోమ్ మినిస్టర్, ఒక మహిళా హోమ్ మినిస్టర్ లేరా? మహిళా కమిషన్ చైర్పర్సన్ లేరా అని మేము అడుగుతున్నాము. ఖచ్చితంగా దాడికి పాల్పడిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓవరాల్గా దాడి చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. రాష్ట్రంలో డీజీపీ, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం లేరా అని చెప్తున్నారు. హోంమంత్రి తిరిగి వీళ్ళ మీద కేసులు పెట్టడం అని మాట్లాడడం సిగ్గుచేయడం చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ రోజు ముప్పాళ్ళ రాము అదేవిధంగా హారిక మీద దాడి చేశారు. హారిక మహిళని తెలిసి కూడా ఉద్దేశపూర్వక కారును ధ్వంసం చేశారని కూడా వరద కళ్యాణ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ ఆర్టీ విజయవాడ నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.